హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. వీడియో అస్సలు స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు చూడండి. మగ్గం వర్క్ నేర్చుకుందాం అనుకుంటున్నారా? అయితే మగ్గం వర్క్లో ఎలాంటి మెటీరియల్స్ యూస్ చేస్తారు, వాటి పేర్లు ఏంటో ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. మగ్గం వర్క్ నేర్చుకుంటే ఆ మెటీరియల్ నేమ్స్ అయితే మనకు తెలిసి ఉండాలి కదా. ఇది వచ్చేసి ఫస్ట్ ఐరన్ నీడిల్. ఈ ఐరన్ నీడిల్ని మనం బీడ్స్ స్టిచ్ చేయడానికి యూస్ చేస్తాము. నెక్స్ట్ ఇది కూడా ఐరన్ నీడిలేనండి. ఈ నీడిల్ని మనం మగ్గం వర్క్లో సిల్క్ థ్రెడ్ స్టిచ్ చేయడానికి అయితే యూస్ చేస్తాము. ఈ నీడిల్స్నే బొంబాయి నీడిల్స్ అని కూడా అంటారు. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ జెరీ థ్రెడ్. ఈ జెరీ థ్రెడ్ని మనం మగ్గం వర్క్లో అవుట్లైన్ కోసం అయితే యూస్ చేస్తాము. ఈ జెరీ థ్రెడ్లో కలర్స్ కూడా మనకి అవైలబుల్ ఉంటాయి. సిల్వర్, కాపర్ అలా కలర్స్ అవైలబుల్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి సిల్క్ థ్రెడ్. ఈ సిల్క్ థ్రెడ్లో కూడా కలర్స్ అవైలబుల్ ఉంటాయి. మనకి నెంబర్ చెప్తే మనకి ఏ కలర్ థ్రెడ్ కావాలన్నది వాళ్ళైతే మనకి ఇస్తారు. ఇన్ కేస్ మనకి కలర్ కూడా అంతగా తెలియకపోతే అక్కడ కలర్ చార్ట్ కూడా మనకి అవైలబుల్ ఉంటుంది. ఆ కలర్ చార్ట్లో చూసుకొని మనకి ఏ కలర్ కావాలన్నది మనం చూస్ చేసుకోవచ్చు. వీటిలోనే కొంచెం షైన్ అవ్వే సిల్క్ థ్రెడ్స్ కూడా మనకి మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి. మనకి వర్క్ని బట్టి ఎలాంటి థ్రెడ్స్ కావాలన్నది మనం అయితే అక్కడ తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కాటన్ థ్రెడ్. ఈ కాటన్ థ్రెడ్ని కూడా మనం మగ్గం వర్క్లో యూస్ చేస్తాం. అయితే కాటన్ థ్రెడ్ని ఎక్కడ యూస్ చేయాలి ఏంటనేది మనం నెక్స్ట్ వీడియోలో అయితే డీటెయిల్గా మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఫ్యాబ్రిక్ గ్లూ. ఫ్యాబ్రిక్ గ్లూ కూడా మనం మగ్గం వర్క్లో యూస్ చేస్తాము. స్టోన్ చైన్ అటాచ్ చేయడానికి కానీ లేకపోతే కుందన్స్ అంటించడానికి కానీ మనం ఈ గ్లూ అన్నది యూస్ చేస్తాము. ఫ్యాబ్రిక్ గ్లూ కంటే బెస్ట్ B7000 గ్లూ అనే నేను చెప్తాను, ఎందుకంటే ఇది త్వరగా డ్రై అవుతుంది. నెక్స్ట్ కటర్ని కూడా మనం మగ్గం వర్క్లో యూస్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి పైపింగ్ థ్రెడ్. ఈ పైపింగ్ థ్రెడ్లో కొంచెం లావు, దీనికంటే కొంచెం సన్నగా ఉండే పైపింగ్ థ్రెడ్స్ కూడా మనకి మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి. మనం వర్క్ని బట్టి ఎలాంటి పైపింగ్ థ్రెడ్ యూస్ చేయాలి అన్నది మనం డిసైడ్ అవుతాము. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్, మనకు మగ్గం వర్క్ అనగానే గుర్తొచ్చేదైతే షుగర్ బీడ్స్. ఈ షుగర్ బీడ్స్లో కూడా మనకి సైజెస్ అవైలబుల్ ఉంటాయి. ఇవి వచ్చేసి మీడియం సైజు, దీనికంటే చిన్న సైజ్ షుగర్ బీడ్స్ అండ్ వీటికంటే కొంచెం పెద్ద సైజ్ షుగర్ బీడ్స్ కూడా మనకి మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి. వీటిలోనే డిఫరెంట్ కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి కట్ బీడ్స్. ఈ కట్ బీడ్స్ని కూడా మనం మగ్గం వర్క్లో యూస్ చేస్తాము. కట్ బీడ్స్లో కూడా డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ సైజెస్ కూడా మనకి అవైలబుల్ ఉంటాయి. ఇవి చాలా చిన్న కట్ బీడ్స్. వీటికంటే కొంచెం పెద్దగా ఉండే కట్ బీడ్స్ ఉంటాయి. మీడియం సైజ్ ఉంటాయి. మీడియం సైజ్ కంటే కొంచెం పెద్ద సైజ్ కట్ బీడ్స్ కూడా మనకి మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి. ఎనీ కలర్ అన్నది కట్ బీడ్స్లో మనకి అవైలబుల్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి రౌండ్ బీడ్స్. ఈ రౌండ్ బీడ్స్లో కూడా మనకి కలర్స్ అవైలబుల్ ఉంటాయి అండ్ సైజెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. 1mm, 2mm, 3mm, 4mm, 5mm ఇలా సైజెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఇది వచ్చేసి మీడియం సైజు. ఇలా బీడ్స్ ఏమున్నా కానీ మనకైతే వాళ్ళు బంచెస్ లెక్కనైతే ఇస్తారు. ఒక బంచ్కి ఇన్ని లైన్స్ అని అయితే ఉంటాయి, అలా మనకి వాళ్ళు ఇస్తారు. నెక్స్ట్ వీటిలోనే వైట్ కలర్ రౌండ్ బీడ్స్. వీటిలో కూడా మనకి సైజెస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి వాటిలో డిఫరెంట్ షేప్స్. వీటిని గోల్డ్ వీట్ బీడ్స్ అంటారు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా వీటి నేమ్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి వైట్ రైస్ బీడ్స్ అంటారు వీటిని, లేకపోతే వీటిని కోన్ షేప్ బీడ్స్ అని కూడా అంటారు. వీటిని అయితే ఎక్కువ మనం మగ్గం వర్క్లో బుటీస్ వేయడానికి అయితే యూస్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి కుందన్స్. ఈ కుందన్స్లోనే డిఫరెంట్ షేప్స్, డిఫరెంట్ సైజెస్ కూడా మనకి అవైలబుల్ ఉంటాయి. ఇవి వచ్చేసి డ్రాప్ షేప్ కుందన్స్. ఈ డ్రాప్ షేప్ కుందన్స్లోనే వీటికంటే చిన్నగా ఉండే కుందన్స్ కూడా మనకి అవైలబుల్ ఉంటాయి. ఇవి కూడా డ్రాప్ షేప్ కుందన్స్, బట్ వీటిని డ్రాప్ షేప్ ప్లేటెడ్ కుందన్స్ అని అయితే మనం పిలుస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఆ డ్రాప్ షేప్లోనే వాటికంటే కొంచెం పెద్ద సైజు కుందన్స్. ఆ షేప్ని బట్టి మనం వాటి నేమ్ అన్నది మనం పిలుస్తూ ఉంటాము. ఇవి ట్రయాంగిల్ ప్లేటెడ్ కుందన్స్. వీటిలో కూడా మనకి కలర్స్ అవైలబుల్ ఉంటాయి, సైజెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఇవి ఐ షేప్ కుందన్స్.
ఈ ఐ షేప్ కుందన్స్లో కూడా సైజెస్ కలర్స్ అనేది మనకి మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి రౌండ్ షేప్ కుందన్స్. ఈ రౌండ్ షేప్ కుందన్స్లో కూడా సైజెస్ కలర్స్ అయితే మనకి మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి. ఇవి మూన్ షేప్ కుందన్స్. వీటిలోనే స్టార్ షేప్, స్క్వేర్, రెక్టాంగిల్, ట్రయాంగిల్ ఇలా డిఫరెంట్ షేప్స్ కూడా మనకి అవైలబుల్ ఉంటాయి. వీటిని మగ్గం వర్క్లోనే కాదు, మనం సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ తయారు చేయడానికి కూడా ఈ ప్లేటెడ్ కుందన్స్ అయితే మనం యూస్ చేస్తాము. పూర్తిగా మనం వర్క్ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది మనం ఎలాంటి కుందన్స్ యూస్ చేయాలన్నది. నెక్స్ట్ వచ్చేసి స్టోన్ చైన్, లేకపోతే దీన్ని స్టోన్ లేస్ అంటారు. దీనిలో కూడా మనకి సైజెస్ అన్నది మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి. ఇది చాలా చిన్న సైజు, దీనికంటే పెద్ద సైజు కూడా మనకి మార్కెట్లో స్టోన్ చైన్ అవైలబుల్ ఉంటుంది. ఈ స్టోన్ చైనే కాకుండా బాల్ చైన్స్ కూడా మనకి మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి చమ్కీస్. ఈ చమ్కీస్లో కూడా సైజెస్ కలర్స్ అన్నది మనకి అవైలబుల్గా ఉంటాయి. ఈ చమ్కీస్లో డిఫరెంట్ షేప్స్ చమ్కీస్ కూడా మనకి మార్కెట్లో అయితే అవైలబుల్ ఉంటాయి. వీటిలోనే కలర్స్. నెక్స్ట్ మిర్రర్స్. వీటిని గ్లాస్ మిర్రర్స్ అంటాము. ఈ మిర్రర్స్లోనే డిఫరెంట్ షేప్స్ కూడా రౌండ్, స్క్వేర్ ఇంకా డిఫరెంట్ షేప్స్ కూడా మనకి అవైలబుల్ ఉంటాయి. ఇవి జర్కన్ స్టోన్స్. నెక్స్ట్ ఇవి జర్కన్ స్టోన్ స్టాండ్స్. ఈ స్టాండ్లో మనం అటాచ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి హ్యాంగింగ్ బీడ్స్. ఈ హ్యాంగింగ్ బీడ్స్లో మనకి డిఫరెంట్ కలర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. డిఫరెంట్ షేప్స్ కూడా మనకి అవైలబుల్ ఉంటాయి. ఇవి రౌండ్, నెక్స్ట్ క్రిస్టల్ హ్యాంగింగ్ బీడ్స్ కూడా మనకి ఉంటాయి. ఇవి వచ్చేసి క్రిస్టల్ కుందన్స్. వీటిలో కూడా కలర్స్, షేప్స్ మనకి మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి. నెక్స్ట్ మనకి మగ్గం వర్క్లో పెద్ద టాస్క్ ఏమైనా ఉందంటే జర్దోసి. ఈ జర్దోసిలో కలర్స్ కూడా మనకి మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి. అండ్ ఇది కొంచెం సన్నగా ఉంటుంది, దీనికంటే కొంచెం లావు జర్దోసి కూడా మనకి మార్కెట్లో అయితే అవైలబుల్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి యాంకర్ థ్రెడ్. వీటిని విచ్ దారాలని కూడా అంటారు. నెక్స్ట్ వచ్చేసి నార్మల్ నీడిల్స్. ఈ నార్మల్ నీడిల్స్లో సైజెస్ కూడా మనకి అవైలబుల్ ఉంటాయి. ఏ సైజ్ నీడిల్ ఎక్కడ వాడాలి అన్నది నెక్స్ట్ వీడియోలో అయితే డీటెయిల్గా తెలుసుకుందాము. నెక్స్ట్ గ్లూ పెన్. మన మగ్గం వర్క్లో కుందన్స్ అంటించడానికి చేతితో తీయడం కంటే ఈ గ్లూ పెన్తో మనం తీసుకుంటే మనకి వర్క్ అన్నది ఈజీగా అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం మగ్గం వర్క్ చేయాలంటే మెయిన్ కావాల్సిందే ఫ్రేమ్ కదా. ఈ ఫ్రేమ్లో కూడా మనకి సైజెస్ అవైలబుల్ ఉంటాయి. ఇప్పటి వరకు చెప్పిన మెటీరియల్స్ నేమ్స్ అన్నీ కూడా నేను వీడియో ఎండింగ్లో అయితే పెడతాను. ఎవరికైనా యూజ్ అనుకుంటే నోట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.